ఈ గింజ ఒక పెద్ద చెట్టులాగా అవ్వాలని అనుకుంటుంది. కానీ ఈ గింజకి చాలా యాటిట్యూడ్ ఉంటుంది. ఒక రోజు ఈ గింజ టార్గెట్ సెట్ చేసుకుని ఫాస్ట్ గా ఊగుతూ తను అనుకున్న ప్లేస్ లోకి వెళ్లి పడిపోతుంది. కొన్ని రోజులకే ఆ గింజలో నుంచి ఒక చిన్న మొక్క బయటికి వస్తుంది. ఒక రోజు ఎండ ఈ మొక్కపై పడడంతో ఆ మొక్క ఫాస్ట్ గా పెరిగి ఆకులు కూడా వస్తాయి. కానీ ఒక చెట్టు అడ్డంగా ఉండడంతో ఈ మొక్కకి ఎండ రావడం ఆగిపోతుంది. దాంతో ఈ మొక్క చాలా కోప్పడి ఆ చెట్టుని జరగమని చెప్పి అరుస్తుంది. దాంతో ఆ చెట్టు జరగడంతో ఎండ ఈ మొక్కపై చాలా పడడంతో కొన్ని రోజుల్లోనే ఈ మొక్క పెద్దగా అయిపోతుంది. ఈ చెట్టు వేర్లు బయటికి వచ్చేసి వేర్లన్నీ ముందుకి వెళ్తూ నీళ్లలో ఉన్న నదిలో వెళ్లి పడిపోతాయి. ఈ వేర్లన్నీ నదిలోని నీళ్లని లాగేసుకుంటాయి. దాంతో నీళ్లలో ఉన్న చేపలన్నీ చనిపోతూ ఉంటాయి. కానీ ఈ చెట్టుకి అస్సలు ఏమి కొంచెం కూడా బాధగా ఉండదు. కొన్ని రోజుల్లోనే ఈ చెట్టు అడవిలోని అన్నిటికంటే పెద్ద చెట్టులాగా మారిపోతుంది. ఈ చెట్టు తన పైన ఏ జంతువుని కూర్చొనిచ్చేది కాదు. ఒక రోజు ఉన్నట్టుండి అడవిలో భయంకరమైన తుఫాను వచ్చేస్తుంది. దాంతో ఈ చెట్టు మెల్లిమెల్లిగా కిందకి వంగిపోతుంది. ఈ చెట్టు యొక్క వేర్లు చాలా బలహీనమైపోయి ఉన్నట్టుండి చెట్టు కింద పడిపోతుంది. ఆ తర్వాత ఆ చెట్టులోని గింజలే మళ్లీ భూమిలో నుంచి నాటుకొని ఒక మొక్కలాగా బయటికి వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.